వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ముంతా తుఫాన్ ప్రభావం అయితే జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా చూపెడుతుంది అనుకుని నిదర్శనం ఇక్కడ మనకు కనిపిస్తున్న విజువల్స్. గత 24 గంటల నుండి కూడా ముంతా తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూడా పశ్చిమ ప్రకాశంతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు పొర్లి బయటికి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అధికారులు తీసుకున్న కొన్ని చర్యల వల్ల అనేక ప్రాంతాల్లో కొంత ముప్పు అయితే తప్పిందనుకోవచ్చు. కాకపోయినా కూడా ఇప్పటికీ ముంతా తుఫాన్ ముందు అధికారులు కూడా తలవొగ్గారని చెప్పాలి. ఎందుకంటే వారు తీసుకున్నటువంటి చర్యలు ఈ ముంతా తుఫాను ప్రభావంతో కూడా ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న మన విజువల్స్లో చూస్తున్నాము, ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలో వాగులు వంకలు ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో ప్రవహిస్తుంది. వెలుగొండ టన్నెల్లో కూడా నీళ్లు వెళ్ళిపోయిన పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇక్కడ కోస్తా తీరంలో ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్నాయి. అదేవిధంగా ఇంకా మరికొద్ది గంటల సేపు ఈ ప్రభావం ఇలాగే ఉండే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు చెప్తున్న సూచనల మేరకు కొంత ఉపశమనం అయితే కలిగిస్తుంది. కాకపోతే ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్నాము, ప్రకృతి ముందు ఇవేమి పనికిరావు అన్నట్టుగా కూడా ఒల్లూరుకు సంబంధించి చెరువు అయితే పూర్తిగా నిండిపోయి కట్టమై నుంచి నీళ్లు ప్రవహిస్తూ NH-16కి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే చెరువు మీద నుంచి నీళ్లు హైవే మీదకి రావడం, హైవే నుంచి ఇక్కడ అలుగు ద్వారా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. అక్కడ రైల్వే లైన్ కట్ట ఉంది, ఆ రైల్వే కట్ట వరకు కూడా ఈ నీళ్లు వెళ్తున్నాయి. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ నీళ్లు వెళ్ళిపోయి పూర్తిగా ప్రవహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ పూర్తిగా కూడా నీట మునిగింది ఈ ప్రాంతం మొత్తం కూడా. ముఖ్యంగా ఇక్కడ అధికారులు కూడా చూస్తున్నాం, పోలీసులు అయితే కూడా పహారా కాస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం జరగకోకుండా, అంటే రాకపోకలకు ఎటువంటి ఆటంకం జరగకుండా, అదేవిధంగా ప్రమాదాలు సంభవించకుండా కూడా ఇక్కడైతే పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాకపోకలకు పూర్తిగా NH-16 3 లైన్ అయితే కేవలం ఈ ఎడ్జికి తీసుకుని అంటే మార్జిన్కి సైడ్ ఉన్నటువంటి ఒక లైనే అటు వెళ్తున్న వాహనాలు ఉపయోగించుకున్నారు. అదేవిధంగా ఒంగోలు నుంచి అంటే విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళి తిరుపతికి వెళ్ళే రోడ్లో కూడా పూర్తిగా అక్కడ మనం వెనక విజువల్స్లో చూస్తున్నాము, ఆ వాటర్ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి అవుతుంది. మొత్తానికి ఈ సమస్య మరికొద్ది సేపు అయితే ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చెరువు గతంలో ఈ చెరువులోకి నీళ్లు రావడానికే కనా కష్టమవుతున్న పరిస్థితి నుంచి ఈ చెరువు నిండి పూర్తిగా కట్టబడి నుంచి అంటే దానికి ఉన్నటువంటి ఓవర్ఫ్లో కూడా పూర్తిగా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద నుంచి కూడా ఇటు వెళ్తున్న పరిస్థితి అయితే మనకి రైల్వే లైన్ వరకు వెళ్ళే పరిస్థితి. కాకపోతే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే పూర్తిగా మనం విజువల్స్లో చూస్తున్నట్టు ఈ పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగాయి. ఈ ఆడటానికి కానీ ఈ నీళ్లు ఇంకిపోవడానికి కానీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఇటువంటి తుఫాన్లు అదేవిధంగా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఈ చెరువులు వాగులు వంకలు పొర్లే దగ్గర కూడా కొద్దిగా అప్రమత్తం ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాకపోకలకి అంటే ఈ మార్గంలో ప్రయాణించేటువంటి ప్రయాణికులు కూడా కొద్దిగా భద్రతా ప్రమాణాలు పాటించాలి. ముఖ్యంగా వేగాన్ని నియంత్రించుకోవాలని చెప్పేసి ఈ హైవేకి కొద్దిగా అంటే పెళ్ళూరు వద్ద కొద్దిగా పోలీసులు అయితే బారికేడ్ ఏర్పాటు చేసి వాళ్ళకి సూచనలు కూడా ఇచ్చిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఒల్లూరు ఎంట్రన్స్ కూడా పోలీసులు అక్కడ ఉన్నారు. అదేవిధంగా చెరువు నిండి వాటర్ ఫ్లో అవుతుందని చెప్పేసి విషయం ముందు వారికి తెలియజేసి వాహనాలు కూడా చాలా స్లోగా వెళ్ళాలి. ముఖ్యంగా చిన్న కార్లు స్కూటర్స్ ఇలాంటివి వచ్చే వాటిని కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే హెవీ వెహికల్స్ లారీలు బస్సులు ఇలాంటివి అయితే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏమి లేదు. కానీ కార్లు అయితే నిన్నటికి చూస్తూ ఉన్నాము, చెరువు కొంపాలెం దగ్గర కారు కొట్టుకుపోయిన నేపథ్యంలో కూడా పోలీసులు అయితే కొంత అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ప్రభావం ఎంతసేపు ఉంటుందని చెప్పేసి కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఒంగోలు మొత్తం ప్రకాశం జిల్లా మొత్తం కూడా మేఘావృతం అయింది. పశ్చిమ ప్రకాశం దగ్గర నుంచి కూడా తూర్పు ప్రకాశం వరకు కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎక్కడికెక్కడ జలమయమైన పరిస్థితి. గతంలో ఏంటంటే ఏదో ఒక ప్రాంతానికి తుఫాన్ ప్రభావం ఉంటే మరొక ప్రాంతం ఊపిరి పీల్చుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు ముంతా తుఫాన్ మటుకి ఆ పరిస్థితి ఎవరికి ఇచ్చిన పరిస్థితి ఇటు అధికారులు కానీ ఇటు శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ పల్లె గ్రామాలకు కానీ అదేవిధంగా అటవీ ప్రాంతంలో ఉన్న వారికి కానీ అదేవిధంగా కోస్తా ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు. కానీ ఆ ప్రభావం అయితే మటుకు వారి ప్రభావం గట్టిగా అయితే కనిపిస్తుంది. కాకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రభావం అంటే రానున్న కొద్ది గంటలు ఈ ప్రభావం మరింత ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలైతే కొంత అప్రమత్తంగా ఉండాలి. దీనికి పూర్తిగా కూడా అధికారులకు ప్రజలు సహకరించాలి. ఇటువంటి లోతట్టు ప్రాంతాలకి జల ప్రవాహం ఉన్న దగ్గరికి కూడా ప్రజలైతే ఎవరు రాకూడదని చెప్పేసి అధికారులు అయితే ఇప్పటికే సూచనలు అయితే జారీ చేయడం కూడా జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.